ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యెహోయాదా కుమారుడైన జకరియా పలుకుచున్నాడు? చాలామంది అనుకుంటారు ఈ మాటలు సేవకుడు మాటలు లేక సువార్తికుడు మాటలు అనుకుంటారు, కానీ కాదు. మనసు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది లాస్ట్ వారికి ఈ మాటలన్నీ వింటే ఈ భూమి మీద వాడు చాలా భయభక్తులు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దేవుడు ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంటుంది. దేవుడు ఆశీర్వాదాల నుంచి తొలగిపోకుండా వాడు నిలబడే అవకాశము ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జకరియా మీదకి దేవుడు ఆత్మ దిగి వచ్చింది. ఎవరు ఆత్మ దిగి వచ్చింది? దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరేమనుకున్నారంటే యోవాషు, కొంతమంది ప్రజలు, యూదా ప్రజలు, కొంతమంది ప్రముఖులు వారు ఏమనుకున్నారంటే ఆయన జకరియా కావాలని మాట్లాడుతున్నాడేమో. కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రవర్తన ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మనం తగ్గించుకోవాలో, ఏ విధంగా విధేయత కలిగి ప్రేమ కలిగి వాక్యానుసారంగా మనం బ్రతకాలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారాగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, జకరియా మీదిగా రాగా, యెహోవా ఆత్మ జకరియా మీదిగా రాగా. అప్పుడు ప్రజలతో ఇలాగా అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నాడో తెలిసిన, మీరు ఎందుకు దేవుని విసర్జించి ఉన్నారు? దేవుణ్ణి మీరు విసర్జించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపడుతున్నారు. మీరు రకరకాలుగా దేవుని విడిచిపెట్టి లోకములోనికి కలిసిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకోసమే మీరు వరుదెల్లరు. మీరు వరుదెల్లాలంటే దేవుడి మాట వినాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే వరుదెల్లుతారు. తల్లిదండ్రుల మాట పిల్లలు విని వినియోగించుకుంటే వారు ఉన్నతమైన భవిష్యత్తు వారు కలిగి ఉంటారు. అలాగని సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న తన పిల్లలందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలిసిన, మీరు వరుదెల్లాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు బహుగా దీవించబడాలంటే మీరు దేవుడు మాట వినాలి అని బహుగా హెచ్చరిస్తుంటుంటే వారు ఎవ్వరు కూడా మాటలు వినలేదండి. వినకపోగా మరలా వారు ఏమి చేశారో తెలిసిన, ఆ యొక్క జకరియా మీద కుట్ర చేశారు. ఏం చేశారంట? ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. 10 సార్లు మరలా వినండి. మీరు దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడతారని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. ఇక్కడ 2వ దినవృత్తాంత గ్రంథం 24-21 వచనంలో కింద భాగములో, అందుకు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి, ఎవరి మాటను బట్టి? రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతని సావగొట్టిరి. ఏం చేశారంట? మంచి మాటలు బోధించే వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బోధించమని, పరిశుద్ధాత్మ దేవుడు బోధించే మాటలను చెప్పే వ్యక్తిని, జకరియని మందిరము లోపల ఉన్న యాజకుడి మీద రాళ్ళు రువి సావగొట్టారంట. ఏం చేశారు? సావగొట్టారు. ఏమంటే చూడండి ఎంత మూర్ఖులుగా వారు తయారయ్యారు. ఆ కాలంలోనూ ఉన్నారు, ఈ కాలంలో కూడా అక్కడక్కడ మనం ఇట్లాంటి ప్రజలను చూస్తున్నాం. అంటే దేవుడి మీద తిరగబడేవారు, విశ్వాసం మీద తిరగబడేవారు, సంఘ కాపర్ల మీద తిరగబడేవారు, మంచి బోధ, మంచి మాటలు చెప్పేవారి మీద తిరగబడేవారు. ఇక్కడ రాళ్ళు రువి కుట్టారంటండి, సావు కుట్టారంట. ఆ జకరియా ప్రవర్త ఆ రాళ్ళు దెబ్బలకి చనిపోయాడు. ఎంత భయంకరమైన మాట! పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉన్నాడన్న సంగతి గుర్తించలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడనే సంగతి మర్చిపోయారు. రాళ్ళు రువి కొట్టినప్పుడు ప్రాణము పోతుండగా ఆయన ఒక ప్రార్థన చేశాడండి. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తారు, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ప్రభా చూడు ప్రభు, నువ్వు చెప్పమనవు, నేను చెప్పాను, ఈ పని చేయమనవు, నేను ఈ పని చేశాను. అన్యాయంగా నన్ను కుట్టారయ్యా, సాగు దెబ్బలు కుట్టారయ్యా, అన్యాయంగా రాళ్ళతో నన్ను సాగు కుట్టారయ్యా, ఇదిగో ప్రభు నువ్వే న్యాయం చేయి ప్రభా అని మనం అంటాం కదా. ఎవరైనా మన బలం లేనప్పుడు, శక్తి సామర్థ్యత లేనప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా
వస్తుంది, దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? నిజమే, దేవుడే చూసుకుంటాడు. మనం తగ్గించుకొని మనం సైలెంట్గా ఉంటే దేవుడికి అప్పగిస్తే దేవుడు వైలెంట్ చేస్తాడు. హల్లెలూయా. మనం కానీ వైలెంట్ అయిపోతే, మనం కానీ గొప్పగా రెచ్చిపోతే దేవుడు సైలెంట్ అయిపోతాడు, నీ పక్షాన ఉండడు. హల్లెలూయా. ఇక్కడ జకర్యా భక్తుడు అదే చేస్తున్నాడు. అయ్యా పరిశుద్ధాత్మదేవా, నీవు నాలోంచి నువ్వు మాట్లాడావు, నీ మాటలను వీరు విసర్జించారు. విసర్జించడమే కాదు, రాళ్ళుతో నన్ను సావుకొట్టారయ్యా. అయితే దీన్ని నువ్వు న్యాయము చేయవని 24-22 వచనము. ఈ ప్రకారము రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన తనకు చేసిన ఉపకారములను మర్చిన వాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారంలోనికి తీసుకొచ్చునుగాక. ఈ జకర్యా తండ్రి, చనిపోయిన తండ్రి యోవాషు, ఇక చనిపోయిన తండ్రి యెహోయాదా ఏమంటే తన తండ్రి రాజుకి ఏం చేశాడంట? ఉపకారము చేశాడు. ఏం చేశాడండి? ఉపకారం చేశాడు. అరే ఇలాంటి వాళ్ళ జకర్యా తండ్రి నాకు ఉపకారం చేశాడు, నాకు మేలు చేశాడు, నా కొరకు ప్రార్థన చేశాడు, నా కోసం కన్నీడు ప్రార్థన చేశాడు. అయ్యో కడుపు కాల్చుకొని నా కొరకు ఎన్నో రాత్రుల్లో నా పక్షం నుండి దేవుడికి మొరపెట్టాడు. నేను రాజు స్థానములో ఉన్నాను కదా, ఇంత హెచ్చుగా నేను దీవించబడ్డాను కదా, నేను ఈ వ్యక్తిని చంపించడమా, నేను కుట్ర చేయడమా అని అనుకోవాలనుకోకూడదా? ఖచ్చితంగా అనుకోవాలనుకోకూడదా? అనుకోవాలి. కానీ ఆయన మూర్ఖుడిగా ప్రవర్తించాడు. ఈ మాటలు అందరూ రాసుకోండి అమ్మా, అందరూ వినండి. మన పిల్లలకి ఆశీర్వదం ఈ మాటలు. భయభక్తులు కలిగి ఉంటారు, ఒళ్ళు దగ్గర పట్టుకొని బ్రతుకుతారు. దేవుడు ఎందుకు భయభక్తులు గలవారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. ఇక్కడ యోవాషు రాజు, యోధారాజు ఏమంటే అధికారం ఉందని కుట్ర చేశాడు. ఏం చేశాడు చెప్పండి? కుట్ర చేసి రాళ్ళుతో ఆ యొక్క జకర్యా ప్రవర్తిని చంపించేశాడు. ఏంటి ఎంత దారుణం చూడండి. అయితే ఆయన ఏమైనా ప్రార్థన చేశాడు? నేను చాలా మార్లు చెప్తాను కదా, ప్రార్థించుట దేవుడు జవాబిచ్చుట. నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని చెప్పడానికి ఏమాత్రమున సందేహము లేదు. ఆయన యొద్దకు వచ్చి నిజముగా మొరపెట్టేవారికి, నిజముగా న్యాయమును కోరుకునే వారికి, నిజముగా అన్యాయము జరుగుతుంటుంటే న్యాయము చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు న్యాయమూర్తుడు. హల్లెలూయా. న్యాయము చేసే దేవుడు. ఇక్కడ అన్నాడు కదా, అతని కుమారుని చంపించును, అతడు చనిపోయినప్పుడు యెహోవా దీనిని దృష్టించమని విచారంలోనికి తెచ్చునుగాక నేను. హల్లెలూయా. చూసా జకర్యా ఏమని ప్రార్థన చేశాడు? దీని విచారం చేయ ప్రభా. వెంటనే దేవుడు ఒక సంవత్సరం తిరగకుండానే, ఒక సంవత్సరము తిరగకుండానే దేవుడు న్యాయం చేయాలి. ప్రార్థన ఆలకిస్తాడు కదా దేవుడు, ఎన్నో పమ్ములు ఆలకిస్తాడు కదా. ఏమిటి ఈ యొక్క యోవాషు రాజు, యోధారాజు రెచ్చిపోతున్నాడు, విర్రవెగుతున్నాడు. ఏమిటి సంఘములో యాజకుడి మీద రాళ్ళు రువ్వి చంపించేశాడు. భయము లేకుండా, పశ్చాత్తాపము లేకుండా ఏమిటి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు చెప్పండి? ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటే దేవుడు ఏం చేశాడో తెలిసిన, యెరూషలేము మీదకి, యోధా జనాంగం మీదకి, ఈ యొక్క యోవాషు రాజు మీదకి సిరియా రాజును పంపించాడు. ఎవరిని పంపించాడండి? ఏమని పంపించాడు? 2వ దినవృత్తాంత గ్రంథములు 24-23. ఆ సంవత్సరం అంతముందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. వారు యోధా దేశము మీదకి వచ్చి, యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసెను. మొదటి మాట. ఇక్కడ 7 మాటలు మనకు కనబడతాయి. ఎన్ని మాటలండి? ఈ మాటలు 7 మాటలు మీ మైండ్లో ఉండును గాక. మొదటి మాట ఏంటి తెలిసిన? ఈయన చేసిన ద్రోహానికి. అందుకే బైబిల్ గ్రంథంలో మాట అంటాడు పౌలు, మనం ఏమి విత్తుతామో అది కోస్తాం. మంచి ఎత్తితే మంచికి వస్తాం, చెడు ఎత్తితే చెడుకు వస్తాం. ఏ మాట అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాట తిరిగి వస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. ఇక్కడ యోవాషు మీదకి సిరియా రాజు దండు వచ్చేసింది. తక్కువ మంది వచ్చారంట. వాళ్ళు ఏ పెద్ద బలగాలతో ఏమి రాలేదు, శేషము లేకుండా తక్కువ మంది వచ్చారు. మొదట ఏం చేశారు తెలిసిన? ఆ రాజు చుట్టూ ఉన్న అధిపతులను, జ్ఞానులను
ఏమండి, అధిపతులందరినీ హతము చేసేసారు. ఏం చేశారు? ఇప్పుడు ఈ రాజుకి ఏం పోయింది? అధిపతులు లేరు, సలహాదారులు లేరు. ఏమండి, రెండవదిగా ఇంత బాధ ఆ వ్యక్తికి వస్తుందంటే రాళ్ళతో కొట్టి జకర్యా భక్తుడిని చంపించేసినందున. ఇక్కడ చూస్తే రెండోది ఏం కింద మాట్లాడు, తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమాసు రాజునొద్దకు పంపిరి. రెండోది ఏంటి? ఒకటి అధిపతులందరినీ దేవుడు తీసాడు, రెండోది ధనమంతా కూడా తీసాడు. యెరూషలేములో ధనము లేదు, ఆ రాజు దగ్గర ఉన్న ధనమంతా కూడా సిరియా రాజు సైన్యము ఎత్తుకుపోయింది. చూసావా, దేవుడి మీద తిరగబడ్డం వల్ల, దేవుడు సంఘాల మీద తిరగబడ్డం వల్ల, విశ్వాసాల మీద తిరగబడ్డం వల్ల ఎంత నష్టం ఉంటుందో తెలిసిన. ఇది బాగా మీరు చదివి మనసు పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో తెలిసిన, మనం ఆశీర్వదించబడాలని, మనం వృద్ధెళ్ళాలని, మనం బహుగా దీవించబడాలని మన పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. మనం దీవించబడాలంటే మనము దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండునుగాక. ఇక్కడ చూద్దాం, మూడో మాట మనం చూద్దాం. ఇప్పుడు మొదట ఏంటి? అధిపతుల్ని తీసేసాడు. రెండోది ధనము తీసేసాడు. మూడోది చూద్దాం, సిరియా చిన్న దొండుతో వచ్చి, ఏ దొండ అంట? చిన్న దొండుతో వచ్చి యోధావారు తమ పితరుల దేవుడిని యెహోవాను విస్తరించినందుకే యెహోవా చేతికి అతి పెద్ద విస్తారమైన సైన్యమును అప్పగింపగా. ఏం చేశాడు చెప్పాలి? అప్పగించేశాడు. ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు యెహోషు ఆ యోధారాజు సైన్యమునంతటిని, గొప్ప సైన్యమును సిరియా రాజు చేతికి అప్పగించేశాడు. సో ఆ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం. చిన్న అనాలోచన సేవకుడి మీద తిరగబడినందున, సేవకుడు మాటలవి పరిశుద్ధాత్మ దేవుడు జకర్యాలోనికి దిగి వచ్చాడు. జకర్యా ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అది వీరు గుర్తించలేకపోయారు. అది ఆ మాటలు వారు మనసును పెట్టలేనందున ఇప్పుడు మూడో నష్టం ఏంటో తెలిసిన, అతి పెద్ద సైన్యము యెరూషలేములో యోధా జనాంగ పక్షమునున్న ఆ సైన్యమునంతటిని శత్రువుల చేతికి అప్పగించేశాడు. చూసా ఎంత నష్టం అండి, చూసావా ఎంత బాధాకరమైన సంఘటన. ఈ మాటలు వినాలి 10 సార్లు వినాలి, ప్రతి ఒక్కరూ వినాలి. ఈ భూమి అంతటా ఉన్న ప్రజలందరూ వినాలి. బైబిల్లో దేవుడు న్యాయమైన దేవుడు. ఆయన సొంత పిల్లలే దేవుడు సమర్థించలేదు. అరే నా సొంత పిల్లలను సిరియా రాజులకి శత్రువులకు అప్పగించేటువంటి అనుకోవచ్చు కదా దేవుడు, అనుకోవచ్చు కదా. అదే కదా, నా సొంత పిల్లల్లో నేను ఎందుకు అప్పగించాలి అనుకోవచ్చు కదా. కానీ అప్పగిస్తున్నాడు శత్రువులకి. దేవుడి పిల్లలను అప్పగిస్తున్నాడు. ఎందుకు అప్పగిస్తున్నాడంటే వీరు దేవుడి మీద, పరిశుద్ధాత్మ మీద తిరగబడ్డారు. పరిశుద్ధాత్మకి విరోధంగా కుట్ర చేశారు. ఏం చేశారు? నేను బైబిల్లో మాటలే చెప్తున్నాను, బయట మాటలు ఏమీ చెప్పట్లేదు. బైబిల్లో మాటలు నేను మీకు ఎత్తి చూపిస్తున్నాను. అక్కడ చూస్తే ఆ అతి విస్తారమైన సైన్యమును వరకు అప్పగించాడు. 4వది చూడండి అమ్మా, అవి విస్తారమైన సైన్యం అప్పగించు. 4వ మాట, యెహోషుకు శిక్ష కలుగును. ఏం కలుగును? శిక్ష కలుగును. దేవుడు శిక్షిస్తున్నాడు. యెహోవా, దావీదు అంటాడు కదా కొన్ని చోట్ల, యెహోవా నన్ను శిక్షించను కానీ మరణానికి అప్పగించడు. అంటే ఇక్కడ యెహోషుని ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు. శిక్షలో గెలిపాడు. ఆ శిక్షలోనికి గెలిపినప్పుడు ఏం రావాలి? మారు మనసు రావాలి. ఏం రావాలి? ఒక వ్యక్తిని మనం చంపినప్పుడు, ఒక వ్యక్తిని మనం హతమార్చినప్పుడు, ఒక వ్యక్తిని దారుణంగా మనం అన్యాయంగా దూషణ మాట్లాడినప్పుడు, మనకు నష్టము కలిగినప్పుడు, అరే ఇంత మంచి వ్యక్తిని నేనేం చేశాను? కుట్ర చేసి చంపించేసానే. ఇది చాలా పాపము కదా, దేవుడికి విరోధమైన పని కదా, దేవుడికి విరోధమైన దుష్టాలోచన కదా అని దేవుడి దగ్గర ఆ శిక్ష కలిగినప్పుడే బలం పోయింది, ధనము పోయింది. ఇప్పుడు నేను శిక్షింపబడుతున్నాను, హింసింపబడుతున్నాను. ఏమి రావాలి? మారు మనసు రావాలి. ఎవరు రావాలండి? మారు మనసు వచ్చిందా? మారు మనసు రావట్లేదు.
నేను తప్పు చేశాననే పశ్చాత్తాపము లేదు. మన హైదరాబాద్లో మర్డర్ జరిగినప్పుడు ఒక వ్యక్తి దారుణంగా ఒక వ్యక్తిని ఎరిగేసినప్పుడు ఒక టీవీ నైన్ యాంకర్ మాట్లాడుతున్నాడు, ఈయన ఇంత దారుణంగా అవతల వ్యక్తిని చంపేశాడు, కాస్త చిన్న పశ్చాత్తాపము కూడా ఈ వ్యక్తికి రావట్లేదు, వీళ్ళు మనుషుల మృగాలా అని టీవీ నైన్ యాంకర్ మాట్లాడుతున్నాడు. నిజమే, మృగాల్లాగా తయారవుతున్నారు మనుషులు. ఇక్కడ యెహోషుకి రాజుకి కాస్త పశ్చాత్తాపము కూడా లేదు. దేవుడికి విరోధంగా నేను ఏమంటే జక్కర్యా భక్తుడిని ప్రవర్తన చంపించేశానే, రాళ్ళతో కొట్టి చంపించేశాననే చిన్న పశ్చాత్తాపం వస్తే దేవుడు కనికరించాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపం పడితే దేవుడు మరలా తన సామ్రాజ్యమును బలపరచాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ తన హృదయంలోనికి దేవుడికి చోటు ఇస్తలేదు. దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ శిక్షింపబడుతూ కూడా నలుగింపబడుతూ సావుకి ఇప్పుడు ఎన్ని బలగాలు పోయే. మొదటి అధిపతులను తీసాడు, రెండోది ధనాన్ని తీసాడు, మూడోది సైన్యాన్ని తీసాడు, ఇప్పుడు నాలుగోది ఏంటి, శిక్షింపబడుతున్నాడు. మారు మనసు రావట్లే. ఇక దేవుడికి అర్థమైపోయింది, వీడు మారడు, వీళ్ళు మారని ప్రజలు, వీరి మారు మనసు రాదిక అని దేవుడు చాలా నచ్చుకున్నాడు. అంటే అక్కడ 5వ మాట మనం చూద్దాం. 5వ మాట చూడండి, 5వ మాట 2వ దినవృత్తాంత గ్రంథములు 24-25. అక్కడ వారు యెహోషును విడిచిపోయి అతడు మిక్కిలి రోగై ఉండును. అబ్బా, ఏమైపోయాడు ఇప్పుడు? 5వది ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. మంచం మీద ఉన్నాడు, మానసికంగా కృంగిపోతున్నాడు. కృంగిపోవటానికి కానీ ఇష్టపడుతున్నాడు, కానీ నలుగుపోవటానికి కానీ ఇష్టపడుతున్నాడు, కానీ శిక్షింపబడటానికి కానీ ఇష్టపడుతున్నాడు, కానీ పశ్చాత్తాపము పడి దేవుని ఎదుట దేవుణ్ణి బ్రతిమలాడగల చేసిన పాపాన్ని నోటితో నొప్పుకొని దేవుని అడుగులేకపోతున్నాడు. దేవుణ్ణి నిజంగా బ్రతిమలాడుకుంటే దావీదు నరహత్య చేశాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు నరహత్య చేశాడు, దేవుని బ్రతిమలాడుకున్నాడు, దేవుడి చేత కనికరించబడ్డాడు. ఇక్కడ దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ఈయనకి ఏం రావట్లేదు, యెహోషుకి ఏం రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. నేను చెప్తున్నాను, ఎవరికైనా చిన్న బాధ వచ్చినప్పుడు ఈ బాధ ఇందువల్ల వచ్చింది అని మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర పశ్చాత్తాపం పడి, దేవా నీ దయ నా మీద ఉంచయ్యా, నీ కనికరం నా మీద ఉంచయ్యా, నన్ను విడిపించు ప్రభా, నీ మాట వింటాను ప్రభా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభా అని కాస్త పశ్చాత్తాపం నీ హృదయంలో చూస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఇక్కడ మిక్కిలి రోగైపోయాడు. ఇదేనో మాట. 5వ మాట, రోగైపోయాడు. అయినా మారనంటున్నాడు. కొంతమంది చచ్చిపోతాను కానీ చెప్పాలి, నేను మారను, చచ్చిపోతాను కానీ దేవుడి బంధనానికి రాను, చచ్చిపోతాను కానీ సేవకుడు మాట విన్ను, చచ్చిపోతాను కానీ ఆ గొమ్మము నేను ఎక్కనే. నువ్వేం దేవుడు బిడ్డవయ్యా, నువ్వేం దేవుడు బిడ్డ చెప్పు. అసలు దేవుడు వాక్యం వెంటనే చిన్నప్పటి నుంచి ఏమండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నీకు అనుభవం ఉంది. నీ అనుభవం ఏమైపోయింది? తగ్గింపు లేని అనుభవం, పశ్చాత్తాపం లేని అనుభవం, మారు మనసు లేని అనుభవం. ఎవరికి కావాలి అది? దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ యెహోషు ఈ 5వ దిన రోగి అయి ఉండును. అప్పుడు జక్కర్యా, ఇప్పుడు చదవాలి మీరు, బాగా బైబిల్ చదవాలి. 24-25 వచనాల కింద వచనాలు అంటాడు కదా, మిక్కిలి రోగి అయి ఉండును. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుడైన మరణహత్య దోషము నిమిత్తము అతని సైన్యము అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగానే అతని చంపి చూసావా ఏ కుట్ర అయితే చేసి రాళ్ళతో కొట్టించాడో. ఇప్పుడు వీళ్ళు పనివారు యెహోషు యొక్క ఇంట్లో ఉన్నవారు కుట్ర చేసి యెహోషుని ఏం చేశారు చెప్పాలి. నువ్వే పంట ఎత్తుతావో అది కోస్తావు, నువ్వేం మాట్లాడతావు మాట తిరిగి వస్తుంది. ఇక్కడ రాళ్ళతో కొట్టి చంపించేశాడు. ఇప్పుడు ఇది 5వ మాట. 6వ మాట ఏంటి తెలుసు? 6వ మాట, అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగానే. 6వ మాట దేవుని మాట, కుట్ర చేశాడే లేదా?
యారో మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యారో మాటలో ఏ కుట్రతి చేశాడో, దేవుని సేవకుని రాళ్ళతో కొట్టి చంపించాడో, వీరి పనివారు ఈ ఇంట్లో ఉన్నవారు కుట్ర చేసి ఆ మరణ పడక మీద ఆ యొక్క రోగి అయి ఉన్నప్పుడు అతను ఏం చేశారంటే చంపేసి, ఇలాంటి దుర్మార్గుడు బ్రతకకూడదు, ఈ వ్యక్తి ఉండకూడదు. సో అందుకే మనం మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, మంచి తలంపులతో ఉండాలి, మంచి జ్ఞానం కలిగి బ్రతకాలి. ఏమండి, నిన్న కాక మొన్న తెల్లి అంటుంది చూడండి, కొంతమంది కోపం నీ కోపం మంచి కోపమై ఉండాలి. మనుషుడికి ఎప్పుడు కూడా కోపం కానీ గర్వం కానీ ఉంటే వాడు పతనానికి దారి తీస్తుందని సంగతి మర్చిపోవద్దు. వాళ్ళమ్మని అన్నాడు, అమ్మ మంచినీళ్ళు తీసుకురా అన్నాడు, తీసుకొస్తున్నాడు అన్నది. వాళ్ళమ్మ మంచినీళ్ళు తీసుకువస్తుంది, ఇంత లేటుకి తీసుకొస్తావా అని లాగి పెట్టుకోట్టాడు తెల్లిని. తెల్లి అక్కడికక్కడే పొడిపోయి చనిపోయింది. ఈ రోజున సబ్జెల్లో ఉన్నాడు వాడు. కోపం, తెల్లి చనిపోయింది. చిన్నప్పటి నుంచి నిన్ను లాలించి పాలించి నిన్ను పోషించి, ఏమండి ఇంత ఉన్నవాడిని అంతటి వాడిగా చేస్తే కాస్త మంచిలు లేటుగా తెచ్చింది, లాగి పెట్టుకోవటం స్పాట్లో చనిపోయింది తెల్లి. ఎంత బాధ అండి. ఆ వీడియో నా సెల్ ఫోన్లో ఉంది. ఇప్పుడు ఆడెక్కడ ఉన్నాడు? సరసాల్లో ఉన్నాడు. నీ కోపము నీకు శత్రువు, నీ కోపం వల్ల నువ్వు నష్టపోతావు, నీ గర్వం వల్ల నాశనం అయిపోతావు. నేనంటలేదు, బైబిల్ బోధిస్తుంది. యోవాషు కుట్ర చేశాడు. ఏం చేశాడండి? కుట్ర చేసి, ఆ కుట్ర వల్ల ఎవరు చనిపోయారు? ఇప్పుడు ఈయన పనివారు ఏం చేశారంటే కుట్ర చేసి, ఆరో మాట చదవటమాట, అతని సైనికులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగానే అతన్ని చంపిరి. ఎందుకు వచ్చింది ఇంత దారుణం? ఆరో మాట ఇది. ఏమండి, దారుణంగా చచ్చిపోయాడు. అనేకమైన సంవత్సరాలు బ్రతికి రాజు పరిపాలన చేయవలసిన రాజు, యోధా జనాంగమునకు అధిపతి అయిన రాజు, ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ఠలు, స్త్రీ సంపదలు బహుగా, దేవుడు మాట విన్నంత కాలము, దేవుడు సేవకుడు మాట విన్నంత కాలము బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఏమైంది? తనకు బుద్ధి చెప్పే సేవకుడిని, తను హెచ్చరించే సేవకుల్లోనికి వచ్చింది ఆయన మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తనలోనికి వచ్చి జకరియా మాట్లాడుతుండగా రాళ్ళుతో కొట్టి చంపించడానికి యోవాషు కారకుడయ్యాడు. ఎంత భయంకరమైన మాట! మనసు పెట్టాలి మాట. ఈ వీడియో చూసిన వారు ఏమంటే బైబిల్లో అంత న్యాయము ఉంది. న్యాయముగా మాట్లాడేవారికి దేవుడు న్యాయం చేశాడు, అన్యాయముగా మాట్లాడేవారికి దేవుడు అన్యాయం చేశాడు. నువ్వే పంట ఎత్తుతావో అది కోస్తావు. ప్రైజ్లో దేవుడు ఒకవేళ నువ్వు తెలుసో తెలియక అన్యాయంగా మాట్లాడితే, అన్యాయంగా చేజారిపోతే, అన్యాయంగా తిరగబడితే, నువ్వు ఒకవేళ దేవుడు అప్పటికీ అవకాశం ఇస్తున్నాడు. పశ్చాత్తాపడి నీవు తప్పును ఒప్పుకుంటే మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, మరలా దేవుడు నిన్ను దీవించాలని, మరలా దేవుడు నిన్ను హెచ్చించాలని, మరలా నీ సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టాలని దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. 7వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7వ మాట చూడండి. ఆ 7వ మాట ఎక్కడ ఉందో? ఆ కింద వచనంలోనే ఉంటుంది, అదే భాగంలో. అతడు పడక మీద ఉండగానే అతని చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం ముందు అతన్ని పాత పెట్టలేదు, అతన్ని పాత పెట్టిరి. ఆ యెరూషలేములో అతన్ని పాత పెట్టిరి. కానీ రాజుల సమాధులలో అతనికి పాత పట్టలేదు. రాజుల సమాధులలో అతనికి పాలు పంపులు లేవు. అసలు ఆయన సమాధి ఎక్కడ చేయాలి? రాజుల సమాధులు వేరు ఉండివి, సామాన్యుల సమాధులు వేరు. ఎందుకంటే రాజు కదా, దేశాన్ని వెళ్ళే రాజు కదా, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ ప్రజలు ఏం చేశారంటే, ఇతడు దుర్మార్గుడిగా ప్రవర్తించాడు, నీచుడిగా ప్రవర్తించాడు, సేవకుని రాళ్ళతో కొట్టి చంపించాడు, దేవుడికి విరోధంగా మాట్లాడాడని రాజుల సమాధులలో సమాధి భూస్థాపన కార్యక్రమం చేయకుండా మామూలుగా చేసేసారు. ఎంత సిగ్గుచేటు! నేను అంటాను, ఈ భూమి మీద ఏమండి నీ యొక్క మరణము విలువైన మరణముగా ఉండునుగాక, విలువైన మరణముగా ఉండునుగాక. కాకై కలకాలం బ్రతుకు కంటే అంశ 6 నెలలు బతుకుతే చాలు అని దేవుడు వాక్యం చేస్తుంది. నువ్వు తక్కువ కాలం బ్రతికినా, ఎక్కువ కాలం బ్రతికినా, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే, ఇక్కడ కనుమూస్తే
ఇక్కడ ఈ భూమి మీద ఎక్కడ పాత పెట్టబడినా దేవుని రాజ్యములు నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు రాజ్యం, దేవుడో మాట మనిషిని పెట్టాలి. కొంతమంది ఏమంటే భూస్థాపన చేయడానికి అనుకూలంగా ఉండదు, భూస్థాపన చేయడానికి అనుకూలంగా ఉండదు కొంతమందికి. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏమండి లాజరు వలె బాధలు వచ్చినా, హింస వచ్చినా, ఇన్ని వచ్చినా, ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా లాజరు వలెని ఓర్చుకొని సహించి భక్తి చేస్తే నువ్వు ఇక్కడ ఏదో ఒకరోజు చనిపోతావు, అయితే దేవుని రాజ్యములో నువ్వు ఉంటావు. గట్టిగా చెప్పకూడదమ్మా. ఒకవేళ ధనవంతుడుగా యవాషులాగా బ్రతికి సంఘాల మీద, సేవకుల మీద, విశ్వాసాల మీద, యాజకుల మీద తిరగబడి ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే యవాషుకు పెట్టిన గతి పడుతుందని దేవుడు వాక్యము సెలవిస్తుంది. చాలా సూటిగా ఉంది వాక్యము, చాలా జాగ్రత్తగా వినండి. ఇది లాస్ట్ వరకు వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దేవుడు ఎవరిని చంపడండి, దేవుడు ఎవరిని పాడు చేయడు. నీవు ఏ విత్తుతావో అదే నువ్వు కోస్తావు. అని యోవాషు ఎవడు దేవుడు ఆత్మచేత నింపబడిన జక్కరియా మీద రాళ్ళు రువి చంపించేశాడు. ఎంత దారుణం అండి. ఆ కాలంలో ఉన్న అలాంటి ప్రజలు ఈ కాలంలోనూ కూడా ఉన్నారు. ఆ కాలంలో అలాంటిగా పరిణించడం వల్ల వారు దిక్కులేని సాగు తెచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. యోవాషుకు ఇప్పుడు ఏం పోయింది, ఏమంటే 7 సంఘటనలు జరిగాయి. 7 ఏంటి? మొదటి మాట ఏంటి? ధనము. ఆ జ్ఞానులందరినీ దేవుడు ఏం చేశాడు చెప్పాలి, అతిపతులందరినీ తీసేసాడు. రెండోది ధనం అంతా తీసేసాడు. ఎవరికి అప్పగించేశాడు? సిరియా రాజుకి అప్పగించేశాడు. మూడోది విస్తారమైన సైన్యమును ఏం చేశాడు? సైన్యాన్ని తీసేసాడు. నీ బలం మీద ఆధారపడుతున్నామేమో, ధనం మీద ఆధారపడుతున్నామేమో, నీకు అతిపతులు ఉన్నారని నువ్వు విర్రవెగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యోవాషు జీవితం జరిగింది. అతిపతులు తీసాడు, ధనవంతులు తీసాడు, విస్తారమైన సైన్యం ఉండేది. యుద్ధ బలగాలు ఉన్నాయి. ఆ యుద్ధ బలగాలన్నీ ఎవరికి అప్పగించేశాడు చెప్పండి అమ్మా? సిరియా రాజు గారు. నాలుగోది యోవాషు శిక్షణ ఉందాడు. దేవుడు శిక్షించాడు. ఆయన మారు మనసు వచ్చిందా? రాలేదు. నేను అంటాను, నువ్వు ఎప్పుడైనా సరే దేవుడికి విరోధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు, కాస్త బాధ వచ్చినప్పుడు దేని వల్ల వచ్చింది? నేను తెచ్చుకున్నాను, దేవుడు పంపించాడు. దేవుడు ఎవ్వరిని చంపే దేవుడా? దేవుడు బతికించే దేవుడు, పాపము నుంచి విడిపించే దేవుడు, శాపము నుంచి విడిపించే దేవుడు అండి. 5వ మాట, అతడు రోగి అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? ఆయన బలం ఇది, ఆయన శక్తి ఏది? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? రాళ్ళు రువ్వి చంపించేశాడు జక్కరియని. 6వ మాట, అతని సేవకులు కుట్ర చేసి చంపిరి. ఏ కుట్ర అయితే చేసి సేవకుడిని చంపించాడో అదే కుట్ర తన సేవకులు, తన సైన్యము, తన పనివారు కుట్ర చేసి చంపేశారు. 7వ మాట, అతని సమాధి చేసి ఎక్కడ చేశారంట? రాజుల సమాధులలో రాజుగారికి సమాధి కార్యక్రమం లేదు. ఎక్కడ ఉందో ప్యాంట మీద చేసి పాడేశారు. తీసుకెళ్ళి పడేంటారా అండి? ఇలాంటి దుర్మార్గుండగా మనము రాజుగా చేసేది, ఇలాంటి దుర్మార్గుండా మనము ఎంచుకున్నది, ఈ దుర్మార్గుని తీసుకెళ్ళి పాడేయండి. ఊరు బయట పాడేశారు. రాజుల సమాధుల్లో ఆయనకు పాలు పంపులు లేవు. ఎందుకు వచ్చింది ఇంత భయంకరమైన శిక్ష? ఎందుకు వచ్చింది ఇంత భయంకరమైన విపత్తులను ఆలోచన చేస్తే, దేవుడు నిన్ను మంచి మార్గములో నడిపిస్తుండగా నీకు నీవే బాధ తెచ్చుకుంటూ అంటాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడుందా మాట? చూడండి. ఎక్కడుందా మాట? చూద్దాం ఒకసారి. ఎక్కడ? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలనే నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవి. ఏంటంట? నీ దేవుడిని ఏం చేస్తున్నాడు? చక్కగా నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? సేవకుడు మనకు బుద్ధి చెప్పే సేవకుడు ఉండాలా? బుద్ధి చెప్పలేని సేవకుడు ఉండాలా? నిజం చెప్పండి అమ్మా. మనల్ని ఖండించే సేవకుడు ఉండాలి, మనకు బుద్ధి చెప్పే నాయకుడు ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటాడు,
ఏమండి, వారిని ఖండించు, బుద్ధి చెప్పు. సమయం ఉంది, నా సమయం ఉన్న వారికి బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి చెప్పించుకుంటూ నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, కాపాడబడతావు. నీ ఆస్తి నీ దగ్గర ఉంటుంది, నీ పిల్లలు నీ దగ్గర ఉంటాడు, నీ సామ్రాజ్యములో నువ్వు ఉంటావు. ప్రైజులో. ఇక్కడ దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే చెప్పాలి, ఎలా నడిపిస్తున్నాడు? చక్కగా నడిపిస్తున్నాడు. పొట్ల నీళ్ళు కదలకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఏమంటే చక్కగా నిద్రపోతున్నావు, చక్కగా నడిపిస్తున్నాడు. ఇలా నడిపించబడుతుండగా, దీవించబడుతుండగా, ఆశీర్వదించబడుతుండగా కళ్ళు నెత్తి మీదకి వచ్చేసే. ఎవరిని చెప్పించేసాడు? జక్కరియా అని గొప్ప ప్రవర్త అండి. ఆయన గొప్ప న్యాయమూర్తి కుమారుడు, యెహోయాదా కుమారుడు జక్కరియా. మంచి నీతిమంతుల కుటుంబంలో ఉన్న సేవకుడు. ఆ సేవకుడు మాట్లాడుతుంటే దేవుడు దిగి వచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండేవాడు. అలాంటి వ్యక్తిని యోవాషు ఏం చేశాడు? శంపించాడు. ఏమైనా ఆశీర్వదించబడ్డా? ఏమైనా దీవించబడ్డా? ఎక్కువ కాలం బ్రతకగలిగాడా? బ్రతకలేదు. అంతేకంటున్నాడు, నీ దేవుని యెహోవా నిన్ను మార్గమును నడిపించుచుండగా నీవెందుకు దేవుని శ్రద్ధించావు? ఎందుకు ఆయన మాటలు పెడసవుని పెడుతున్నావు? ఈ రోజున చాలామంది అలాగ ఉన్నారు. ఏమండి, బుద్ధి చెప్పి సేవకుల్ని విశ్రద్ధిస్తున్నారు, మంచి మాటలు చెప్పి సేవకుల్ని విశ్రద్ధిస్తున్నారు. అది మనకి ఆశీర్వాదము కాదండి. కాదు 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 కాదు. దావీదేమన్నాడు? నతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావు దావీదు అన్నప్పుడు ఒప్పుకున్నాడు. నీతిమంతులు నన్ను తిట్టుట, నీతిమంతులు నన్ను ఖండించుట, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నాకు ఆశీర్వాదము, నాకు దీవెన అన్నాడు. అంతేగానండి చరిత్రలో హీరోగా, చరిత్రకారుడుగా దావీదు నిలిచిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దావీదు నిలిచిపోయాడు. దావీదు బహుగా ఆశీర్వదించబడటానికి సేవకుడు బుద్ధి చెప్తే బుద్ధి చెప్పించుకున్నాడు. తన తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుడికి అనుకూలంగా బ్రతికాడండి. దావీదును బహుగా దేవుడు దీవించాడు. దీవించడమే కాదు, ఈ భూమునంత కాలము నీ సంతతిలో ఒక రాజుగా వేలుటమానని అన్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదు సంతతిలోంచి యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చి మనందరూ పాపాల కొరకు తన శిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని కూడా యూదులుగా, అనగా ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనందరికీ అట్ట హరగత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే గుడ్డివాడు అంటాడు కదా, దావీదు కుమారుడా. ఎవరు కుమారుడా? దేవుడు సృష్టికర్త అయిన దేవుడు దావీదు ద్వారాగా భూమి మీద రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా, నన్ను కరుణించవా, కనికరించవా, నా నేత్రాలు ముట్టవా? నీ ప్రార్థన ఆలకించని ముట్టాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, అందుకోసమే దేవుడు మాటలు మనం వినాలి. ఆ కింద భాగంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 2:19 అంటాడు, నీ దేవుడిని యెహోవాను ఆశీర్వదించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. ఏవి లేకుండుటయు? యోవాషుకి ఏమి లేదు, ముందు భయభక్తులు కలిగినంత కాలము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడండి. ఆశీర్వదించబడ్డాడు. నేను చెప్తున్నాను, నువ్వు బ్రతుకు కాలమంతయు, నేను బ్రతుకు కాలమంతయు, మనమందరం బ్రతుకు కాలమంతయు మన పిల్లలు భయభక్తులు కలిగి ఉండునుగాక. దేవుడు మాట వినేవారు ఉండునుగాక. దేవుడు మాట వినలేని వారు చరిత్రలో వారు చాలా భయంకరమైన ఆ మాటలు అన్నటువంటి దారి తప్పిపోయారు, అవమానపరచబడ్డారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో హేరోదు రాజు ఏం చేస్తాడు? హేరోదు రాజు ఏం చేస్తాడు? సంఘాన్ని బహుగా హింసించాడు, సంఘాన్ని బాధ పెట్టాడు. అపోస్తుల 12 మీరు ఇంటికి చదువుకోండి. బహుగా బాధ పెట్టాడు. పేతుని తీసుకెళ్ళి సరస్సుల్లో పాడేశాడు. యాకోబును ఖడ్గము చేత ఏం చేశాడు? చంపించేశాడు. నెక్స్ట్ ఎవరిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు? పేతురుని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సంఘము అత్యాసక్తితో సేవకుడు కొరకు ప్రార్థన చేస్తుంది. సేవకుడు కావాలి సంఘానికి, మన కుటుంబానికి సేవకుడు కావాలి, మన కుటుంబానికి బుద్ధి చెప్పే నాయకుడు కావాలి. ఆ నాయకుడు కావాలని సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. గట్టిగా చెప్పకూడదమ్మా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి.
దేవుడు విన్నాడు. వెంటనే దేవుడు దూతను పంపించాడు. ఏ రోజు రాజు ఏం చేస్తున్నాడు? ఇంకా చంపడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరిని చంపడానికి? పేతురుని చంపడానికి, సంఘాలను హింసించడానికి, సంఘాలను బాధ పెట్టడానికి. నేను చెప్తున్నాను, సంఘం జోలు కానీ, సేవకుల జోలు కానీ, విశ్వాసుల జోలు కానీ వస్తే దేవుడు తోలు తీసేస్తాడు. దేవుడు తొక్క తీసేస్తాడు. పొట్టగదులు ఉండవాడికి. నేను చెప్తున్న మాటలు కాదు, అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం మీరు బాగా చదవండి. ఆ రాజు ఏం చేస్తాడంటే, నాకు అధికారం ఉంది, బలగాలం ఉంది, బలం ఉంది, అధికారం ఉందని ఏ రోజు రాజు రెచ్చిపోతున్నాడు. దేవుని దూత వచ్చి మొత్తింది. ఎవరండి? దేవుని దూత వచ్చి మొత్తిన వెంటనే పురుగులు వచ్చేస్తున్నాయి బాడీలోంచి. అలా చూస్తూ ఉండగా ఏం వచ్చేస్తున్నాయి అమ్మా? ఏం వచ్చేస్తున్నాయి? అసలు చచ్చిపోయిన తర్వాత 24 గంటలు దాటిన తర్వాత శవము కుళ్ళు వాసన వచ్చి, స్మెల్ వచ్చి పురుగులు వస్తాయి. కానీ అలా చూస్తుండగానే ఏ రోజు రాజులు బాడీలో నుంచి, శరీరం నుంచి పురుగులు వస్తున్నాయి. నేను అనుకుంటున్నాను, నా సొంత ఆలోచన, బైబిల్లో లేని ఆలోచన నేను చెప్తున్నాను. నేను ఎందుకు అవకాశం ఇచ్చాడా? దేవుడు దూత మొత్తినంటే చచ్చిపోవాలి, అంతే కదండి. కానీ ఇందుకు ఎక్క ప్రాణంతో ఉంచాడు దేవుడు అంటే, ఏమన్నా ఇంకా ఎందుకు చూస్తున్నాడు అంటే, ప్రభా నేను తప్పు చేశానయ్యా, పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు తన కళ్ళ ముందే తన శరీరం నుంచి పురుగులు వచ్చట దేవుడు వాడు చూసినట్లుగా అనుమతి ఇచ్చాడు. పశ్చాత్తాపం వచ్చిందా? రాలేదు. దేవుడు మొత్తినప్పటికీ, దేవుడు శిక్షించినప్పటికీ, దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ మారని జనాంగము, మారని మనుషులు. మహాజ్ఞానం అంటే ఒక తరం వస్తుంది, కొల్లు నెత్తి మీదకి వచ్చే తరం వస్తుంది అంట. ఏ తరం అంట? వచ్చేసింది ఆల్రెడీగా. ఏమంటే బైక్ ఎలా తోలుతున్నాడు ఆడికి అర్థం అవ్వట్లేదు. ఏమండి బైక్ ఎలా తోలుతున్నాడు? నిలబడి కుడికాళ్ళు హ్యాండ్ల మీద పెట్టి తోలుతున్నాడు. సీసీ కెమెరాలో పోలీసులు తీసుకొచ్చి లోపడి సూపర్ సదుగా బాధేశారండి. ఏంట్రా ఇలాంటి పని చేస్తామండి నువ్వు? మన ఒక అమ్మాయిని ఒకటి ఎక్కించుకుని స్పీడ్గా నేను ఎలా తోలుతున్నాను చూడబండి, ఆడ కొల్లు నెత్తి మీదకి వెళ్ళిపోయి సరి లారీ కిందకి వెళ్ళిపోయాడు. మన కాకినాడలోనే జరిగింది. మన కాకినాడనే మన పోయిన ఆదివారం నీటి ఎగ్జామ్స్ రాజు వెళ్తుంటే ఒక పాప వాళ్ళన్నీ త్వరగా రాని అయిపోయింది ఎగ్జామ్స్ అంటే ఆడు తాగేసి వెళ్ళి వాళ్ళ చెల్లిని అక్క చెల్లి మరి తీసుకొస్తుండగా ఆ తాగిన మొత్తులో ఆ బైక్ లారీ కిందకి వెళ్ళిపోయింది. ఆడు స్పాట్లో చేసిపోయాడు. ఆ పిల్లకి 2 కాళ్ళు విరిగిపోయి. కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరము, దేవుడు మాట వినలేని తరము, దేవుడి మీద తిరగబడే తరము. మనం ఏ తరములో ఉంటున్నాం? ఏ తరము మనుషులుగా మనం ప్రవర్తిస్తున్నాం? దేవుడికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రాజు చూస్తుండగానే పురుగులు పడ్డాయి. అయ్యో ప్రభా, నీ సంఘాన్ని హింసించానయ్యా, యాకోబుని ఖడ్గము చేత చంపించేశానయ్యా, పేతుని చంపడానికి సిద్ధపడుతున్నానయ్యా, నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఒక అవకాశం ఈ ప్రభా అని దావీదు మహారాజు వలె పశ్చాత్తాపడి దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు ఒకవేళ కనికరించనేమో. ఆ మాటలు అసలు ఆ మాటలు యోవాషు రాజుగా రాలేదు. దేవుడు మొత్తాడండి. నేను చెప్తున్నాను, దేవుడు సేవకుడిగా మనందరి పట్ల దేవుడికున్న ప్రాణాలకి ఏంటో తెలిసిన వినండి జాగ్రత్తగా మాటలు. మనందరి పట్ల ఈ భూమి అంతటున్న ప్రజలందరి పక్షమున, సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు అందరి పక్షమున దేవుడికున్న ప్రణాళిక ఏంటంటే, ఏ ఒక్కరు పాడైపోవడం దేవుడి చిత్తము కాదు. అందరూ అంతటా రక్షించబడాలి. అందరూ పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించబడి దేవుని రాజ్యమును హక్కుదారులు అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళికను మనం గుర్తించాలి, ఆయన ఆలోచనలు మనం గుర్తించాలి, ఆయన బోధన మనం గుర్తించాలి. ఇక్కడ జకరియా బోధ గుర్తించలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని వారు అనుకోలేదు. జకరియా మాట్లాడుకున్న రాళ్ళు రుబ్బి చంపేశారు. అంత శాపం యెరూషలేము మీదకి వచ్చేసింది. సైన్యం పోయింది, బలము పోయింది, రాజు పోయాడు. దిక్కులేని వారుగా అయిపోయారు ఆ కాలములో. ఏ కాలములో? యోవాషు కాలములో దిక్కులేని వారుగా అయిపోయారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, కీర్తన గ్రంథము 95:6 వర్షం, నేడు మీరు ఆయన మాట విని అంగీకరించిన ఎడల ఇశ్రాయేలు ఎంత మేలు,
ఎంత మేలుందో తెలిసిన దేవుడు మాట నీవు నేను ఆలకించడం వలన, దేవుడు మాట నీవు నేను అంగీకరించడం వలన, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మనం వినుట వలన, వినియోగించుకునడం వలన, దేవుడు మాటకు లోపడడం వలన ఎంత మేలంటే చాలా మేలు ఉంది. ప్రైజులో అంతేకంటాడు కీర్తనకారుడు అంటాడు 34, యెహోవా యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన దాసు ఉంచిన మేలు. చెప్పండి, ఎంతో గట్టిగా చెప్పకూడదు, ఒకసారి పడాలి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంతో మేలు నీ కొరకు దాచిపెట్టాడండి. అవి ఎలాగొస్తాయి ఆ మేలులన్నీ? ఆ మేలులన్నీ ఎలాగొస్తాయి మనకి? ఆ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి మన మీదకి? ఎలాగొస్తాయి తెలిసిన? దేవుడు మాట విని వినియోగించుకోవడం వలన. తిరగబడితే రావు, రాళ్ళు ఇసురితే రావు. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే ఆశీర్వాదాలు రావు. నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెప్తున్న మాటలు. యేసుప్రభు ఏమన్నాడు? ఏమండి కొన్ని విత్తనాలు ముళ్ళు తప్పులో పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కల పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలనే పడ్డాయి. ఈ మంచి నేల పడిన వారు నూరొంతులుగా ఫలించిన వారు. నూరొంతులుగా ఫలించిన వారు ఎవరు? వారంటే యోగ్యమైన మంచి హృదయముతో వాక్యమును విని లోబడిన వారు. చెప్పట్లు కూడదమ్మా? వారు 60 అంతులు 80 అంతులు 100 అంతులుగా వారు ఫలిస్తారు, వృద్ధి పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజున చాలామంది త్రోవ పక్కన విత్తనాల్లాగా ఉంటున్నారు, రాత్రి నిలబడి విత్తనాల్లాగా ఉన్నారు, ముళ్ళు కంచుల్లో పడే విత్తనాల్లాగా ఉంటున్నారు. నేనంటాను, మంచి నేల మీద పడే విత్తనాలుగా ఉండునుగాక. ఆ విత్తనాల్లో 60 అంతులు 80 అంతులు చెప్పండి 100 అంతులుగా వారు ఫలిస్తారు. అలాగ మనం ఉండునుగాక, అలాగే దేవుడు దీవించునుగాక. చెప్పవలసి చాలా ఉంది, వినవలసింది మిగిలి ఉంది. ప్రార్థించుట దేవుడు గట్టిగా చెప్పాలి, ప్రార్థించుట. ఇప్పుడు యెహోషు విరోధంగా ప్రవర్తించాడు. జకర్యా ఏమని ప్రార్థన చేశాడు? ఇది నన్ను రాళ్ళతో కొట్టిన సంగతి దేవుడు విచారణలోనికి తీసుకొచ్చునుగాక అని ప్రార్థన చేశాడే లేదా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. సంవత్సరం తిరగక ముందే దేవుడు వారికి ప్రతిదండన చేశాడు. అంటే దేవుడు ఎవరిని చంపడండో అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దేవుడు ఇందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడాలి. అలా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. అందరిని దేవుడు దీవించునుగాక. సంవత్సరం ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ నిలబడదాం ఒకసారి. లాస్ట్లో ఉన్నవారు అందరూ నిలబడి 2 చేతులు పైకెత్తి, ప్రభా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడవయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు ఇష్టమైన పనులు నేను చేస్తాను, నీ యందు భయభక్తులకు వెళ్ళిన జీవితము నేను జీవిస్తాను ప్రభా. నీ తీర్మానం చేసుకోండి. అమ్మా, తల్లి, సహోదరుడా, సహోదరి, తీర్మానం చేసుకో. ఆ తీర్మానమే నీ జీవితానికి జయము విజయము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరు సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గొప్ప దేవుడా, శక్తి గల దేవుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ప్రభువా, యేసయ్యా, దేవా, మా కొరకు ప్రభువా నాయన ప్రాణమిచ్చి తిరిగి లేచి మరణాన్ని గెలిచిన దేవానికి స్తోత్రములు. గొప్ప దేవుడా, శక్తి గల దేవుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నీ సేవకుని ద్వారా ప్రభువా నాయన మీ యొక్క వాక్యాన్ని మాకు విరిచి వడ్డించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా జీవించాలి ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు యొక్క దేవా మీరు విరిచి వడ్డించినందుకు వందనాలు, మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీకు విరోధంగా ప్రభువా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభువా. నాయన పాపం చేయవాడు నాయన నాశనం అవుతాడని ప్రభువా. నాయన ఎందుకు పనికిరాని వాడుగా నాయన నీ మాట వినకపోతే నాయన ప్రభువా వారు దరిద్రుడి కంటే ప్రభువా ఇంకా నాయన హీనత కలిగిన వాడుగా ఉంటాడని ప్రభువా. నాయన రాజుల్లో కాక హీనత కలిగిన వాడుగా ప్రభువా ఉంటాడని ప్రభువా. నీ యొక్క మాట వింటే ప్రభువా నువ్వు మేపు గొర్రెల వలె, నువ్వు మేపు ప్రజల వలె మేము ఉంటామని నీ వాక్యం ద్వారా ప్రభువా, నీ దోషం ద్వారా ప్రభువా సెలవిచ్చిన పెట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న సంఘాన్ని దీవించండి, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఎవరైతే ప్రభువా వారి హృదయాల్లో ప్రభువా మీకు ప్రభువా ఈ దినమున మొరపెడుతున్నారో ప్రభువా, ఏ సమస్య అయితే ప్రభువా నీ సన్నిధిలో ప్రభు ఒప్పుకుని
విడిచిపెట్టి ప్రభు నీ సన్నిధిలో ప్రభు నాయన ఆ కార్యం చేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నారో ప్రభు చిన్నలోకుని పెద్దల వరకు ప్రభు వృద్ధులు మొదలుకొని ప్రభు నాయన ప్రభు యవ్వనుల వరకు ప్రభు వారి యొక్క సమస్యలను మీరు తీర్చండి, సహాయం చేయండి నాయన నీ సేవకుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, వర్ధులు చేయండి ఈ సంఘాన్ని ప్రభు దేవా. ఈ సంవత్సరం అనేక మంది ప్రభు ఇంకాను ప్రభు దేవా నిన్ను కూడి ఆరాధించు వారుగా ఈ గ్రామాన్ని ఒక్కసారి తట్టమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, పరమందు ఆసేనుడా నీకు స్తోత్రము నాయన. నా తండ్రి ఇదిగో ప్రభా ఉదయకాలం ప్రార్థనలో ప్రభా దేవా మాతో ఉండి మమ్మల్ని బలపరిచేవు తండ్రి. నీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడేవు నాయన దేవా. ఇదిగో 10 గంటల ఆరాధనలో ప్రభా పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించేవు నాయన. ఆరాధనలో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ ప్రభా మా అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు 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 నాయన. ఇదిగో ప్రభా నీ దాసుడను నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి బలమైన నీ అభిషేకం ఇచ్చు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు 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 నాయన. ఇదిగో నీ సేవకుడైన ప్రభా నా తండ్రి జగ్రయాన్ని సంభించేసిన నా తండ్రి రాజు ప్రభా దేవా ఏది ఇత్తాడో ప్రభా అదే పంట మళ్ళీ కోసినట్లుగా నీ వాక్యం చెలవెత్తింది తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు నాయన. అటు రీతిగా మేము కాదు కానీ ప్రభా దేవా నా తండ్రి దావీదు వలె ప్రభా చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభా ఇరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర కనిపెట్టి మొర్రపెట్టే బిడ్డలుగా ప్రభా దేవా నా తండ్రి మమ్మల్ని అందరినీ సంఘాన్ని ప్రభా సంఘ బిడ్డలను ప్రభా ఆశీర్వదించి దీవించండి. ఏ బిడ్డకి ఏం అవసరం ఉందో, ఏ బిడ్డకి ఏ లోటు కొదువులు ఉన్నాయో ప్రభా సమస్తము నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. సమస్తము నువ్వు సరిచేసి దీవించి ఆశీర్వదించమని ఇదిగో నీ దాసులను ప్రభా దేవా నా తండ్రి అనేక స్థలాల్లో అనేక గ్రామాలు అనేక పట్టణాల్లో ప్రభా నీ దాసులను వెత్తిపెట్టుకొని ప్రభా నీ దాసులు నీ ఉండి మాట్లాడమని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్.